ధన్యవాదాలు. వాసవి మాతాకి శర్మగా ఇస్తే చెప్పొచ్చు అని. అయితే ఇక్కడ పూజ అనేది మనం రొటీన్గా మనం చేసే పనులతో మనం పోల్చి చూసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది పూజ అనేది. అంటే ఇప్పుడు స్వామివారే వస్తున్నారు ఎగ్జాంపుల్, ఎందుకంటే మనకు వేరే ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు, ఉదాహరణ అవసరం లేదు. రేపు స్వామివారు వస్తున్నారు. స్వామివారు వచ్చినప్పుడు అంటే స్వామివారు వస్తున్నారు అంటే మనం మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటి? స్వామివారు వారంతట వారు రారు కదా. మనం ఏం చేయాలి? మొట్టమొదటగా మనం వెళ్ళి ఆహ్వానం తెలపాలి. స్వామి, మేము ఇట్లా ప్రతిష్ట చేసుకుంటూ ఉన్నాం, మీరు వచ్చి మీ స్వహస్తాలతో ఆ కుంభాభిషేకాన్ని నిర్వహించాలి, చేయాలి అని. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆహ్వానం పలకడం. ఈ ఆహ్వానము నుండి మొదలు పెడితే స్వామివారు వచ్చి స్వామివారు బయలుదేరేదాకా మనం ఏ విషయాలనైతే మనం అంటే ఆచారంగా వ్యవహారంగా మనం చేస్తామో అదే పూజ. అయితే ఇక్కడ మొట్టమొదటగా మనం ఏ దేవతనైతే ఉద్దేశించి పూజ చేస్తూ ఉన్నామో, అంటే చాలా మందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. కొంతమంది దీని మీద బురద చల్లేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ హిందూ సాంప్రదాయాల్లో ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళకి అసలు ఏమీ ఇది లేదు, ఒక దేవుడు అంటే ఒక దేవుడికి పడదు, ఒక దేవుడు అంటే ఇది కాదు, ఒక దేవుడు అంటే ఎక్కువ, ఒక దేవుడు అంటే తక్కువ, ఇట్లాంటి ఎన్నో భావాలు చాలా మందికి ఉన్నాయి. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకటే భగవంతుడు ఇన్ని రూపాలని స్వీకరించాడు. అది ఎట్లా కుదురుతుందండి అంటే మనకు వేరే ఎగ్జాంపుల్స్ ఏం అవసరం లేదండి. ఇక్కడ మనమే ఉన్నాం. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడు ఒక పంతులుగా నేనున్నాను, ఒక బ్రాహ్మడిగా నేనున్నాను. నా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు నేను భర్తనవుతాను, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొడుకునవుతాను, నా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తండ్రిని అవుతున్నాను, మా స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను స్నేహితుడిని అవుతున్నాను. ఇప్పుడు మరి నేను ఒక్కనే కదా, ఎన్ని రూపాయలు నాకు రావాలి కదా, ఎందుకు రాలేదు? భగవంతుడు కూడా అంతే. ఆ రూపాలు ఆయా సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో ధరించాల్సి వచ్చినటువంటి రూపాలు మాత్రమే. అది వేషాలలాగా, వేషాలు కాదు, రూపాలు, అవతారాలు. స్వామివారు ఇప్పుడు నరసింహ అవతారం చేయాల్సి వచ్చింది అంటే అక్కడ ఆ హిరణ్యాక్షుని చంపాల్సినటువంటి ఆ సమయంలో ఆయా సందర్భం అట్లా ఉండాలి. ఖచ్చితంగా వాడు కోరుకున్నటువంటి వరం అది. ఆ వరాన్ని నెరవేర్చేటందుకు, ఎందుకంటే వాడు ఊరికే చేసిన వాడు కాదు, వాడు కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసి దాన్ని కోరుకున్నవాడు. ఆ తపస్సుకి స్వామివారు అంటే మనం చేసేటువంటి తపస్సుకి ఆ స్వామి వరాన్ని ఇవ్వాలి కాబట్టి దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఆ భగవంతుడికి ఉంది. కాబట్టి భగవంతుడు అనుకుంటే ఎంతసేపు అండి, ఆయన అటువంటి రాక్షసుల్ని తుంచేయడం పెద్ద విషయం కాదు. మహిషాసురమర్దిని అవతారం ఎత్తి అమ్మవారు ఆ మహిషాసురుని చంపాల్సిన అవసరం లేదు. లీలా మాత్రం చేత అమ్మవారు సృష్టి చేయగలిగిన అమ్మవారు ఒక 2 నిమిషాల్లో, ఒక క్షణకాలం ఆమె కన్ను మూసుకుంటే ప్రళయమే వచ్చేస్తుంది. అది చేయలేక కాదు. కాకపోతే ఏంటంటే ధర్మము అనేటువంటిది మన ధర్మానికంటే మన ఈ సాంప్రదాయానికి ఉన్నటువంటిది మెయిన్. ఒక పూలమాలనంతా కట్టి పెట్టాలి అనుకుంటే దారం ఎట్లా మనకు కంపల్సరీ అవుతుందో ఈ ధర్మం అనేటువంటిది మనం చేసేటువంటి దాంట్లో మొట్టమొదటగా మనం పూజ చేయాలి అనుకున్నప్పుడు ఏమిటి అంటే, ఏ దేవతని ఉద్దేశించి మనం పూజ చేస్తున్నామో ఆ దేవత యొక్క రూపం మనకి మన మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కన్యకా పరమేశ్వరి అనుకున్నాం. అమ్మవారి పూజ చేయాలి అనుకోగానే మీకు వెంటనే కళ్ళు మూసుకుంటే, లేదా మీరు మనసులో అనుకున్న వెంటనే మీకు ఆ అమ్మవారి యొక్క రూపం, ఒక పిక్చరైజేషన్ మీకు మనసులో వస్తూ ఉంటుంది. అమ్మవారు ఎట్లా ఉంటుంది, ఏ ఏ ఆయుధాలు పట్టుకొని ఉంటుంది, అమ్మవారి ముఖం ఎట్లా ఉంటుంది, అమ్మవారి పాదాలు ఎట్లా ఉంటాయి, అమ్మవారి చేతులు ఎట్లా ఉంటాయి, అమ్మవారి నడుము ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా మీకు ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఆ అమ్మవారిని ధ్యానం చేసుకున్న మీరు మొట్టమొదటగా చేసేది అంటే ఆ అమ్మవారిని మీకు ఎప్పుడైతే పిక్చరైజేషన్ వచ్చిందో, ఇది 3 రకాలుగా ఉందండి పూజ మనకి. ఒకటి పంచోపచార పూజ, 5 ఉపచారాలతో పూజ చేయడం. ఇంకొకటి 16 రకాలైనటువంటి ఉపచారాలు. ఇప్పుడు మనం మామూలుగా మనం చేసేటువంటిది ఈ షోడశోపచార పూజ, దీనికి 16 ఉపచారాలు. తర్వాత 64 ఉపచారాలతో చతుషష్ఠి ఉపచార పూజ అనేటువంటిది ఉంది. ఇది 3 రకాలుగా ఉంది. మనం నార్మల్గా ఎప్పుడూ చేసేది ఈ షోడశోపచార పూజ. దాంట్లో మొట్టమొదటగా మనం చేసేది ధ్యానము. ఈ ధ్యానం అంటే ఏమిటంటే వేరే ఏమీ లేదు, ఆ అమ్మవారి యొక్క గుణగణాలని మనం ఒకసారి అవలోకన చేసుకోవడం ధ్యానం. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఫలానా వారు ఎట్లా ఉంటారు అంటే, ఫలానా వారి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు వెంటనే వాళ్ళ రూపం మనకు మనసులో వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తుందో ఈ ధ్యానం అట్లాగే. తర్వాత ఈ ధ్యానం అయిపోయింది,
ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్వామివారు రావాలంటే వారంతటి వారు ఇక్కడికి రారుగా, మనం వెళ్ళి ఆహ్వానం పలకాలి. ఇదే ఆవాహనము అని. అమ్మవారిని పిలుచుకోవడం ఆవాహనము ఆహ్వానము రెండు ఒకటే. ఆహ్వానము ఆవాహనము ఇది రెండవది. తర్వాత వచ్చిన వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి, అంటే ఇప్పుడు మనం ఈ దాన్ని ఏమంటారు పొలిటికల్ మీటింగ్స్లలో చూస్తూ ఉంటాం. సీఎం గారి నుండి ఒక హోదా ఉంటుంది, పిఎం గారికి ఒక హోదా ఉంటుంది, తర్వాత రాష్ట్రపతి గారికి ఒక హోదా ఉంటుంది. వాళ్ళ స్థానాలకి తగ్గట్టుగా వాళ్ళకి ఆసనాలు, ఉచిత ఆసనాలు వేయడం అనేటువంటిది మనకు వెనకటి నుండి వచ్చిన ఆచారమే. కాబట్టి ఆ అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టడానికి వేసేటువంటి ఆ సింహాసనం ఏదైతే ఉందో దాన్ని ఆసనము అని చెప్తాను. ఇక్కడికి ఎన్ని అయినాయో లెక్క పెట్టుకోవాలి మీరు. నేను అడుగుతూ ఉంటాను మధ్యలో ఎన్ని ఉపచారాలు అయ్యాయో చెప్పాలి. ఇప్పటికి నేను ఎన్ని చెప్పాను? 3. ధ్యానము, ఆవాహనము, ఆసనము 3 అయ్యాయి ఇప్పటికి. తర్వాత మనం చేయడం అంటే ఇప్పుడు మనకు ఆచారంలో వ్యవహారంలో లేదు, కానీ మనకు వెనకటి ఆచారాల్లో ఖచ్చితంగా ఉండేది. ఇది కొంచెం అంటే ఏజ్ మళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, వయసు మళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. వెనకటికి ఏమిటంటే ఎవరైనా బయట నుండి వచ్చేప్పుడు ఇంటి బయట మనకి ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఉండేవండి. ఇప్పుడు లేవు. ఇప్పుడు చెప్పులు వేసుకొని మనం మండిట్లో దాకా వెళ్ళే పాష్ పద్ధతిలో ఉన్నాం మనం. అంతటి సుయోగం మనకు వచ్చిందనమాట. అయితే ఆ కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళని పాద్యము అని చెప్తారు. కాళ్ళు కడుక్కోవడానికి వెంటనే, ఇప్పుడు కాదు ఎప్పుడైనా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చాము అంటే, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరికీ శానిటైజేషన్ తెలిసింది, కానీ ఈ శానిటైజేషన్ మనకు ఎప్పుడో చెప్పారండి. మనకు ఆచారం అనే విషయంతో చెప్పేసరికి మనం ఇది మూఢనమ్మకం అని, ఎవరో దరిద్రులు మన మీద రుద్దినటువంటి నమ్మకాల్ని మనం నమ్ముకొని మనం వీటిని వదిలిపెట్టాం. ఇవన్నీ కూడా శానిటైజేషన్ అంతే. బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, నోట్లో నీళ్లు వేసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. ఇవన్నీ కూడా మనకు వెనకటి నుండి ఉన్నవే. ఎప్పుడు బయటికి వెళ్ళొచ్చినా ఈ పని చేయాల్సిందే. బయట నీళ్లు ఉండేవి ఖచ్చితంగా. ఇది అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. కాళ్ళు కడుక్కోవడం పాద్యం. తర్వాత చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీటిని అర్ఘ్యము అని చెప్తాం మనం. అమ్మవారి చేతులు కడుక్కోవడానికో అయ్యవారి చేతులు కడుక్కోవడానికి ఇచ్చే దీన్ని అర్ఘ్యము అని చెప్తాం. తర్వాత నోట్లో నీళ్లు పుక్కిలించి ఉమ్మేయడం అదే ఏదైతే ఉందో పద్ధతి, దానికి ఆచమనము అని చెప్తాం. ఇప్పటికి ఎన్ని అయ్యాయి? వెరీ గుడ్, ఫాలో అవుతున్నాం. తర్వాత ఇది అయిన తర్వాత ప్రయాణంలో వచ్చినటువంటి వాళ్ళు అలసిపోయి ఉంటాయి. అంటే ఇది మన దానికి పోల్చి చెప్తున్నాను, అంటే మన నిత్య వ్యవహారానికి పోల్చి చెప్పడం వల్ల ఇట్లా కొన్ని పోల్చాల్సి వస్తుంది. అమ్మవారికి అట్లాంటివి ఉండవు, కాకపోతే దీన్ని పోల్చుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. ఈ ప్రయాణం బడలికలో ఉన్నటువంటి వాళ్ళకి రాగానే స్నానానికి నీళ్లు పెట్టేవాళ్ళు, అంతేనా? ఇప్పుడు మనం అమ్మవారికి స్నానం చేయించడం ఇది ఒక ఉపచారం. తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పణ చేయడం, లేదా వచ్చిన అతిథికి మనం వస్త్రాలు సమర్పణ చేయడం, ఇది ఒక ఉపచారం. తర్వాత అమ్మవారికి ఆభరణాలు, కంచుకము అని చెప్తాం, రవిక. అమ్మవారికి ఆ రవికని, బంగారు రవికని లేదా అమ్మవారికి సంబంధించిన ఆభరణాలని, ఆయుధాలని ఇవ్వడం, ఇది ఆభరణాలు అని. తర్వాత అమ్మవారికి అలంకారం చేయడం, గంధం పెట్టడం, ఈ సుమంగళి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పణ చేయడం, పసుపు కుంకుమలు సమర్పణ చేయడం, ఇది ఒక ఉపచారం. ఇది అయిన తర్వాత మనకి పుష్పాలు, ఎందుకంటే ఇక్కడ అమ్మవారి పూజను చూసుకుంటే సువాసిని ఎట్లా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కూడా చెప్పుకున్నాం, సువాసిని అర్చన ప్రీతాయై నమః. సువాసిను ఇక్కడ 2 అర్థాలు వస్తాయండి. సువాసినులని అర్చిస్తే అమ్మవారు సంతృప్తిగా ఉంటుంది అనేది ఒకటి. రెండోది సువాసినుల చేత అర్చింపబడేటువంటిది అని. సువాసినుల చేత ఎట్లా అర్చింపబడుతుంది? రోజు అర్చన చేస్తున్నారా మీరు అంటే లేదు. కాకపోతే మీ ఆహార్యం ఏదైతే ఉందో, అంటే మీరు చేసుకునే అలంకారం కావచ్చు, మీరు నుదుటన కుంకుమ పెట్టుకోవడం కావచ్చు, పాపిట్న కుంకుమ పెట్టుకోవడం కావచ్చు, మంగళసూత్రాన్ని ఎప్పుడో మెడలో ధరిస్తాం. అంటే చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు, అట్లాంటి పరిస్థితులు కూడా వచ్చాయి కాబట్టి చెప్పాల్సి వస్తోంది మన దరిద్రం. ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడో మెడలో ధరించడం, కాళ్ళకి మెట్టెలు ఉండడం, ఇవన్నీ కూడా ముత్తైదువ లక్షణాలు అని చెప్తాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాషన్ అనే పేరుతో మనం అవన్నీ తీసేసాం. గాజులు తీసేసాం, బొట్టు తీసేసాం, జడను వీరబోసుకొని కూర్చుంటున్నాం, మనకి కాళ్ళకి మెట్టలు ఉండవు.
కనీసం మనకి ఏ లక్షణం కూడా ఉండదు, మనం దేవుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ మనల్ని ఎక్కడ అమ్మవారు అనుగ్రహిస్తుంది? చేతులకి గాజులు ఖచ్చితంగా ఉండాలండి, మొహానికి బొట్టు ఉండాలి. ఇది ఉన్నప్పుడు కదండి ఇప్పుడు ఇట్లా లక్షణంగా చూసినటువంటి, అంటే ఒక స్త్రీమూర్తిని ఇట్లా లక్షణంగా చూసినప్పుడు ఎటువంటి వాడికైనా మాతృభావనే వస్తుంది, కానీ అన్యథా ఇంకో భావన రాదు. మన ధర్మం మనకి ఇచ్చినటువంటి నియమం ఎందుకు ఇచ్చింది అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. రావణుడు చేసినటువంటి పని మిగతా అందరూ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ నియమాలు, మనకి ధర్మం పెట్టింది. ఇట్లాంటి మాతృమూర్తుల్ని చూసినప్పుడు మాతృభావ మనం దానికి వికృతిగా ఉన్నప్పుడు వేరే భావన ఖచ్చితంగా వస్తుంది. అది రాకూడదు, మన ధర్మంలో ఎప్పుడూ అటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో మన ధర్మం, మనకు ఆచారం అనేటువంటి వ్యవహారంలో ఇవన్నీ ఇమర్చి చెప్పింది. ఇప్పటికి ఎన్ని ఉపచారాలు అయ్యాయి? ఇంతవరకు విషయం చెప్పాను నేను, 10 ఉపచారాలు అయ్యాయి. అయితే అమ్మవారికి పుష్పాలు సమర్పణ చేయడం, అలంకారం చేసుకోవడం అమ్మవారిని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఇక్కడ చేసిన ఉపచారాల్లో మనం సహస్రనామాలతో అమ్మవారికి అర్చన చేస్తాం. అంటే 1000 రూపాయలుగా ఉన్నటువంటి అమ్మవారికి అర్చన చేయడం అని కాదండి, అమ్మవారికి 1000 నామాలతో అర్చన చేయడం అని. 1000 రూపాయలు గల అమ్మవారిని ఒక దగ్గర పూజ చేయడం అని కాదు, అమ్మవారికి 1000 నామాలతో పూజ చేయడం, ఆమె గుణగణాలను కీర్తిస్తూ మనం అర్చన చేయడం. ఇట్లా ఇది అష్టోత్తరం అని ఉంది, 108 నామాలతో చేసుకోవడం, 1008 నామాలతో చేసుకోవడం. ఇది ఇప్పుడు మనం సహస్రనామాలతో అర్చన చేస్తాం, ఇది ఒక ఉపచారం. తర్వాత ధూపము దీపము అని ఇస్తాం మనం. ఈ ధూపాన్ని ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు ఉందో లేదో, మీ వైపు ఆచారం ఉందో లేదో తెలియదు, కానీ చిన్నపిల్లల్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలకి స్నానం చేపించిన తర్వాత, ఊయల్లో పడుకోబెట్టిన తర్వాత ఈ సాంబ్రాణి పొగను వేసేవాళ్ళు. అది అంటే వెనకటికి ఆడవాళ్ళ జుట్లకు కూడా వేసుకునే వాళ్ళట. అంటే మేము చూసేటప్పటికి మాకు తెలియదు, కానీ ఈ పిల్లలకు వేయడం నేను చూశాను కాబట్టి మాకు తెలుసు. ఈ పిల్లలకి సాంబ్రాణి ధూపం ఏదైతే వేస్తామో, అంటే ఆ జుట్టు ఇది అవ్వడానికి ఆ వేసేటువంటి ధూపం, అమ్మవారికి ఆ ధూపాన్ని వేయడం. అట్లాగే దీపము, ఇదొక ఉపచారం. తర్వాత అమ్మవారికి నైవేద్యం, మనం భోజనం ఎట్లా చేస్తామో అమ్మవారికి నైవేద్యం అట్లా పెట్టడం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి, మనకు వచ్చేటప్పటికి 65 రకాలు ఉండాలండి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి చక్కెర పెడితే సరిపోతుంది రండి, లేకపోతే పుట్నాలు పెడితే సరిపోతుంది, లేకపోతే బెల్లం పెడితే సరిపోతుందని మనం ఏదో అక్కడికి మనం దాన్ని ఏమంటామో షార్ట్ కట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి పెట్టేటప్పుడు మనం ఎట్లా తింటామో దేవుడికి అట్లా పెట్టాలి ఖచ్చితంగా. కుదరని రోజు మాత్రమే, ఎమర్జెన్సీ పక్షంలో మాత్రమే దేవుడికి నైవేద్యం అనేది ఏదైనా లబ్ధ నైవేద్యంతో మనం సరిపెట్టవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాం. ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టుకొని నేను వస్తానండి, నేను నమస్కారం చేస్తాను, నాకు అన్నీ కావాలి. ఇప్పుడు ఎట్లా అంటే పోల్చడం అది సరైన పద్ధతి కాకపోవచ్చు. మనకు అవసరం అంటే మనకి తెలియడానికి పోల్చుకోవాలి అంటే మనము ఒక సెక్యూరిటీని పెట్టుకున్నామండి. సెక్యూరిటీ అని పోల్చలేము, తప్పు అది. కాకపోతే మనకు అర్థం కావడానికి చెప్పడానికి ఈ సెక్యూరిటీని మనం ఇంటి ముందు ఉంచుకున్నాం. మనం మాత్రం కడుపు నిండా తింటున్నాం, బాగా మాడుస్తూ ఉన్నాం. వాడు మనల్ని సెక్యూర్ చేస్తాడు. మనం బయటికి వెళ్ళినప్పుడు వాడిలో శక్తి ఉంటే కదా మనల్ని సెక్యూర్ చేయడానికి. అంటే ఇప్పుడు ఈ అమ్మవారిని మనం గట్టిగా చూసుకుంటే, అమ్మవారిని కరెక్ట్ గా ఆమెకు తిండి కావచ్చు, ఆమె నైవేద్యం కావచ్చు, పూజా విధానాల్లో కావచ్చు, ఏ లోపం జరగకుండా మనం చూసుకుంటే కదా మనల్ని సెక్యూర్ చేసేది. వాళ్ళు పరిపుష్టిగా ఉన్నప్పుడు కదా మనల్ని సెక్యూర్ చేసేది. అవసరమైతే మనకు లేకున్నా పర్వాలేదు, మనల్ని మోసుకెళ్లే శక్తి వాళ్ళకు ఉంది ఈ సెక్యూరిటీకి. కాబట్టి అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ రక్షణాది దేవతని ఎప్పుడూ మనం ఎండబెట్టడం అనేటువంటిది ఉండకూడదు ఆ అమ్మవారికి. అంటే ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. ఈ నైవేద్యం అనేటువంటిది ఒక ఉపచారం. ఇది అయిన తర్వాత నీరాజనం అనేటువంటిది ఉపచారం కాదండి. నీరాజనం అనేది అమ్మవారికి ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే దృష్టి తీయడం అనుకోవచ్చు, కానీ అట్లాంటిది కాదు. మనం అర్థం చేసుకోవడానికి అట్లా పెట్టుకోవచ్చు. ఆ అమ్మవారికి హారతి ఒకటి, తర్వాత మంత్రపుష్పము అని చేస్తాం. ఈ మంత్రపుష్పం ఏమిటంటే తాంబూలం ఒకటి, దీంట్లో మనం మర్చిపోయింది, తాంబూలం ఒకటి. నైవేద్యం అయిన తర్వాత తాంబూలం ఇస్తాం మనం, అది అయ్యవారికైనా అమ్మవారికైనా. ఇది ఒక ఉపచారం. ఎందుకు అంటే తిన్నటువంటి ఆ ఏ పదార్థాలు అయితే ఉన్నాయో ఆ పదార్థాలు జీర్ణం కావడానికి ఒకటి, రెండవది ఆ తిన్న పదార్థాల యొక్క అంటే కడుపుకున్నటువంటి ఇది మనందరికీ తెలిసిందే, ఆ దుర్వాసన బయటికి వస్తూ ఉంటుంది. ఆ దుర్వాసన రాకుండా ఉండాలి అంటే కనుక ఈ తాంబూల సేవనం చేయొచ్చు అనేది ఉంది. ఈ తాంబూలం తర్వాత మంగళహారతి ఎట్లాగో చెప్పుకున్నాం. తర్వాత మంత్రపుష్పం. ఈ మంత్రపుష్పం ఏమిటంటే అమ్మవారి గుణగణాలని. ఇప్పుడు ఏమిటంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అన్ని ఉపచారాలు చేసిన తర్వాత ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే ఎప్పుడు చెప్తాం మన దగ్గర వ్యక్తులకి అంటే, వాళ్ళు హాయిగా అన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఒక రకమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు.
ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇంజెక్ట్ చేయాలో అప్పుడు ఇంజెక్ట్ చేస్తే అది ఎక్కుతుంది కదా. అమ్మవారికి కూడా అయ్యవారికి కూడా అంతే. ఆ స్థితి భోజనం అయిపోయి మంచి ఒక నిద్రకి పూనుకునే సమయంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే భోజనం అయ్యి అన్ని బడలికలన్నీ తీరి ఉంటారు కాబట్టి ఆ సమయంలో మనం చేసేటువంటి ఈ మంత్రపుష్పం ఏదైతే ఉందో ఆ మంత్రపుష్పం ఆ అమ్మవారికి స్తుతి ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఆమె గుణగణాలను పొగిడితేనే కదా రేపటి రోజు మనకు ఇచ్చేటువంటిది. వీడు నాకు ఇదిగా ఉన్నాడు, నన్ను స్తుతిస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి ఇవ్వాలి అనేది ఆ అమ్మవారికైనా అయ్యవారికైనా ఉంటుంది. ఇది సర్వసామాన్యంగా మనం జనసామాన్యులలో కూడా మనం పోల్చుకోవచ్చు. తర్వాత మనం చేసేటువంటిది ప్రదక్షిణం. ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తున్నామండి, మేము 108 ప్రదక్షిణాలు చేస్తామండి గణపతికి లేకపోతే అమ్మవారికి అని చెప్తారు. ప్రదక్షిణ ఎట్లా చేస్తారంటే ఒక 80 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతూ ఉంటారు. 10 నిమిషాలు టైం పెట్టుకుంటారు. 10 నిమిషాల్లో 108 ప్రదక్షిణాలు అయిపోవాలి. వెంటనే మళ్ళీ 11 నిమిషం ఇంట్లో ఉండాలి. ప్రదక్షిణం అంటే ఎట్లా చేయాలి అంటే మనం రోజు చెప్పే శ్లోకమే మీకు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఐడియా ఉండొచ్చు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని. ఏ పాపాలు అంటే ఈ జన్మలో చేసినటువంటివి కాదండి, జన్మాంతర కృతానిచ కొన్ని జన్మల నుండి చేసుకుంటూ వచ్చినటువంటి పాపాలన్నీ కూడా ప్రదక్షిణంతో పరిహారం అవుతాయి అని. మరి అటువంటి ప్రదక్షిణ అన్ని పాపాలని పరిహారం చేసేటువంటి ప్రదక్షిణాన్ని మనం ఎట్లా చేస్తున్నాం అంటే పరిగెత్తుతూ చేస్తున్నాం, అంటే రన్నింగ్ చేస్తున్నాం. అది ఎట్లా చేయాలి అంటే దానికి ఒక నియమం ఉంది. 9 నెలలు నిండినటువంటి గర్భవతి అంటే ఇంకా ప్రసూతికి దగ్గరలో ఉన్నటువంటి గర్భవతి నడిచే నడక మీ అందరికీ తెలిసే ఉంటుంది. మాతమూర్తులందరికీ ఎంత జాగ్రత్తగా ఎంత మెల్లిగా నడుస్తుందో ప్రదక్షిణాన్ని అట్లా చేయాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రదక్షిణం చేసేటప్పుడు మనం ఒక పెన్ను పేపర్ చేతిలో పట్టుకుంటాం. 1వ ప్రదక్షిణ అయిపోయిందా, 2వ ప్రదక్షిణ అయిపోయిందా, 3వ ప్రదక్షిణ అయిపోయిందా, 4వ ప్రదక్షిణ అయిపోయిందా, టిక్కులు వేసుకోవడం తప్పిస్తే దాంట్లో మనకి దాని మీద దృష్టి ఉండదు, ఆ అమ్మవారి మీద దృష్టి ఉండదు. తిరగడం టిక్కేసుకోవడం, తిరగడం టిక్కేసుకోవడం, ఇది మనందరికీ అలవాటు అయిపోయింది. 108 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. ఇట్లా చేస్తే రన్నింగ్ అవుతుంది. మనం తర్వాత మళ్ళీ ఏదైనా పోటీల్లో కూడా పాల్గొనవచ్చు. ఇది నియమం కాదండి. ప్రదక్షిణం చేయడం ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా 9 నెలల గర్భవతి, నిండు గర్భవతి ఎట్లా అయితే నడుస్తుందో, ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అట్లా ప్రదక్షిణం చేయాలి. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క నామాన్ని, అమ్మవారి నామాన్ని చెప్తూ ప్రదక్షిణ చేయడం పద్ధతి. అట్లా అని చెప్పేసి మరి అంత నిదానంగా చెప్తే ఏమిటంటే మీరు 11 ప్రదక్షిణాలు చేయాలంటేనే ఒక రోజు మొత్తం పడుతుంది, మీరు అట్లా చెప్పారు అంటే అట్లా అని కాదు, మరీ ఇంత నిదానంగా అని కాదు, మరీ అట్లా పరిగెడుతూ కాదు, జాగ్రత్తగా ప్రదక్షిణాలు చేయాలి. అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేస్తూ చేయడమే ప్రదక్షిణం. ఇక్కడికి ఎన్ని ఉపచారాలు అయ్యాయో మీరు లెక్క పెట్టుకొని ఉండాలి. తర్వాత ప్రార్థన అని చేస్తాం మనం, అమ్మవారిని స్తుతించడం. అంటే ఈ స్తుతించడం ఏమిటంటే మనం అన్నిటికంటే ముందు చేసేది పోస్ట్ అప్లికేషన్ ఒకటి పెడతామండి. మనం ప్రీ అప్లికేషన్ పెడతాం. సంకల్పం అని మనం చేసుకుంటాం మొట్టమొదటగా. అంటే మన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చెప్పుకుంటాం, మీరు ఎక్కడున్నారు ఏమిటి అనేది. ఇప్పుడు ఇక్కడ మనం సంకల్పం చెప్పాలంటే శ్రీశైలస్య అంటే మనకు ఒక దాన్ని మనం గుర్తుగా పెట్టుకున్నాం, శ్రీశైలము అనేటువంటి దాన్ని. శ్రీశైలానికి మీరు ఏ దిగ్భాగంలో ఉన్నారు, వింధ్య పర్వతానికి ఎటువైపు ఉన్నారు, మేరు పర్వతానికి ఎటువైపు ఉన్నారు, ఏ నదుల మధ్యలో మీరున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం సంకల్పంలో చెప్తాం. ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇప్పుడు మనం GPS లో మనం గూగుల్ మ్యాప్ లో మనం కొట్టుకోగానే ఫలానా అడ్రస్ అని కొట్టగానే ఎట్లా అయితే కరెక్ట్ పాయింట్ తో సహా చూపిస్తోందో ఈ పాయింట్ తో సహా చెప్పుకునే విధానం మనకు అప్పటి నుండే ఉంది. కాకపోతే దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ పోస్ట్ ప్రీ అప్లికేషన్ లో మనం ఏం చేస్తామంటే మేము ఫలానా గోత్రము, ఫలానా పేరు, ఫలానా మేము మా కుటుంబము, ఫలానా కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల మాకు ఈ కోరికతో మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సంకల్పం అనేది ఉండాలండి. సంకల్పం లేకుండా కార్యక్రమం చేస్తే అది సిద్ధించదు. సంకల్పం ఎందుకు అంటే ఈ ఫలానా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, మాకు ఈ కోరికలు ఉన్నాయి, ఇవి కావాలి. ఇదంతా అయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఇది పోస్ట్ అప్లికేషన్. అమ్మవారికి చెప్తాం, అమ్మ ఇప్పటివరకు నేను ఏదో చేశాను, నాకు తోచిన దగ్గరికి ఏదో సేవ చేసుకున్నాను, చేసుకున్నటువంటి నాకు ఏం కావాలి అని చెప్పేసి చెప్తే ఇంతకుముందు చెప్పాం, అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ అంటే అపరాధములు అనేటువంటివి సహస్రాన్ని, సహస్రం అంటే అనంతము అని లెక్క సంస్కృతంలో. అంటే అనంతములైనటువంటి పాపాలు నేను చేసి ఉన్న తల్లి, నాకు పగలు రాత్రి లెక్క లేకుండా నేను పాపాలు చేశాను. అహర్నిశమ్మయ దాసోయమితి మామత్వ నన్ను దాసుడిగా దాసురాలిగా స్వీకరించి మేం చేసినటువంటి పాపాలన్నింటినీ క్షమించి నాకు ఇవ్వాల్సింది ఏమిటి అంటే రుణ రోగ అరి దారిద్ర్య
ఇవన్నీ కూడా మనకు ధర్మం చెప్తూ వచ్చింది. రుణము అంటే అప్పులు అంటే కేవలం డబ్బులే కాదండి, చాలా రకాలుగా ఉన్నాయి. అటువంటి రుణములు అనేటువంటివి ఏవి లేకుండా చేయమని కోరుకోవడం, రోగములు అనేటువంటివి లేకుండా చేయమని కోరుకోవడం, శత్రువులు లేకుండా చేయమని కోరుకోవడం, దారిద్ర్యం అనేటువంటిది లేకుండా చేయమని కోరుకోవడం. మరి ఇవన్నీ లేకపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది ఏమిటండి అంటే, అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఎవరికైతే దొరుకుతుందో, లేదా అయ్యవారి యొక్క సాన్నిధ్యం ఎవరికైతే దొరుకుతుందో, అంటే మన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒకటే అండి, మోక్షము, స్వర్గం కాదు. స్వర్గంలోకి వెళ్తే మళ్ళీ ఆ పుణ్యం అయిపోయిందంటే మళ్ళీ ఖచ్చితంగా నువ్వు చచ్చుకుంటూ కిందికి రావాల్సిందే. మీరు మళ్ళీ జన్మ అంటూ లేకుండా ఉండడమే మన ధర్మం యొక్క లక్ష్యం. మళ్ళీ జన్మ అంటూ తీసుకోకూడదు అనేదే మన ధర్మం యొక్క లక్షణం. అది ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు, ఎవరికైనా అదే లక్ష్యం. కాబట్టి అమ్మవారిని మనం కోరుకునేది ఏమిటి అంటే, ఆ అమ్మవారి యొక్క పద సన్నిధిని శాశ్వతంగా ఇవ్వమనే మనం కోరుకోవడం ప్రార్థన. ఇది 16 ఉపచారాలతో మనం ప్రతిరోజు అమ్మవారికి చేసుకునేటువంటి పూజ. దీన్ని మంత్రాలు చెప్తూనే చేయాల్సిన అవసరం లేదండి, దీన్ని భావనతో కూడా చేసుకోవచ్చు. మనకు లలితా సహస్రనామాల్లో వస్తుంది, ఇక్కడ లలితా సహస్రనామం అందరికీ వచ్చి ఉంటుంది. భావనా మాత్ర సంతుష్టాయై నమః అని. ఈ భావన చేతనే అమ్మవారు సంతృప్తి చెందుతుంది. ఇట్లా ఎవరైతే ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు ఒక గ్రాఫ్ వచ్చి ఉండొచ్చు, అర్థమైందో లేదో నాకు తెలియదు, మొత్తాన్ని నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం దీన్ని యథాతథంగా మీరు ఆచరిస్తే సరిపోతుంది. దీంట్లో ఆ మంత్రాలు చెప్పాలి, ఈ స్తోత్రాలు చెప్పాలి, ఏమీ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అమ్మవారి ఫోటో ముందు అట్లా కూర్చొని ధ్యానం చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఉపచారాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ ఉపచారాల్ని ప్రతిరోజు ఒక 5 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇదంతా కూడా మనకి ఇప్పుడు అమ్మవారికి మొన్న చెప్పుకున్నాం, అమ్మవారికి లాంగ్వేజ్ కానీ హిందీ వస్తుంది, సంస్కృతం వస్తుంది. కాబట్టి మాకు ఏ భాషలో చెప్పినా మాకు అర్థం అవుతుంది. అమ్మవారు కూడా అంతే, సర్వజ్ఞురాలు. అయ్యవారు కూడా అంతే. మనం ఏ భాషలో చెప్పినా మన భావన ముఖ్యం. కాబట్టి ఆ భావనతో, ఆ భక్తితో మనం ఎప్పుడు ఏ పూజ చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది. ఈ భావనని మనం పెట్టుకొని మనం పూజ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, చల్లబడింది. నిన్న మొన్న ఇట్లా ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా కారుతూ ఉండేది మాకు చెమటలు, విపరీతమైన వేడి. అట్లాంటిది అమ్మవారు రేపటి కుంభాభిషేకానికి మనల్ని సంసిద్ధత చేసి ఆ వాతావరణాన్ని కూడా మార్చింది అమ్మవారు. దీనికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే, దీనికి ముఖస్థుతి అని కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవ, తర్వాత పూజారులు చేసేటువంటి పూజా ఫలితం అది ఖచ్చితంగా. ఎందుకు అంటే, అర్చకస్య తపోయోగాత్, అర్చకుడే గనక ఆ భక్తితో, ఆ శ్రద్ధతో అక్కడ అర్చన చేయకపోయి ఉండుంటే ఇవాళ ఈ వైభవాన్ని మీరు చూసుండేవాళ్ళు కాదు. డబ్బులు మన దగ్గర చాలా ఉంటాయి, కానీ చేయగలిగేటువంటి శక్తి ఆ అమ్మవారు మనకి ఇవ్వాలి. అది ఇవ్వాలి అంటే అక్కడ చేసేటువంటి వాడు ఎవడైతే హెడ్, చేసేవాడు అర్చకుడు ఎవడైతే ఉంటాడో వాడు అన్ని వదిలిపెట్టి ఆ భక్తితో చేయగలిగిన వాడై ఉండాలి. మీకు దొరికినటువంటి వాడు, ముఖస్థుతిగా చెప్పట్లేదు, ఆయనకి నాకే సంబంధం కూడా లేదు మీ పూజారికి నాకు. కాకపోతే ఇక్కడ నేను చూసిన పూజారుల్లో ఈ పూజారి, ఇప్పుడు మీకున్న పూజారి ఎవరైతే ఉన్నారో యోగ్యంగా ఉన్నాడు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. నెలకి నేను దాదాపు ఒక 20-30 ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాను. నెలలో నేను మా ఇంట్లో ఉండేది 1 రోజో 2 రోజులు, మిగతా అంతా నాకు తిరగడమే ఉంటుంది. ఎంతో మందిని చూశాము. కానీ ఇంత భక్తితో, ఇంత శ్రద్ధతో చేసేటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మనకెంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మవారి శక్తి ఇంకా ఇంకా పెరుగుతూ ఉండాలి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఇంకా పెరగాలి. ఇప్పుడు ఇది చేసింది మనం ఒక ఉదాహరణ మాత్రమే, అమ్మవారు మనకి ఇచ్చిన చిన్న లీల ఇది. ఇప్పుడు స్వామివారు వచ్చి అభిషేకం చేసిన తర్వాత, స్వామివారు పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారి వైభవాన్ని మీరందరే మీ కల్లారా చూస్తారు. ఇది రాసి పెట్టుకోవచ్చు, మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 1 సంవత్సరం తర్వాత నేను వస్తానో రానో తెలియదు. ఇది అమ్మవారు నాకు ఇచ్చిన అనుగ్రహం, ఇంతవరకు మేము వచ్చి చేయగలిగాం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అమ్మవారు అనుగ్రహం ఇస్తే వస్తామేమో. కానీ ఆ వచ్చేలోపు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ ప్రతిష్ట జరిగిన రోజుని ఒక్కొక్క సంవత్సరంగా మీరు ఖచ్చితంగా మార్పులు చూస్తూ మీరు రాసి పెట్టుకుంటారు. ఇది రాసి పెట్టుకోండి. అమ్మవారికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఎందుకంటే మేము పూజ చేసేప్పుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు తెలుస్తూ ఉంటుంది. ఎంతో కొంత, అంతటి మహానుభావులం మేము కాకపోవచ్చు, కానీ ఆ చేసేటువంటి విధానంలో మాకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవారు చాలా మహిమ గలది. ఈ అమ్మవారిని ఎప్పుడూ మీరు వదిలిపెట్టొద్దు. ఇప్పుడు ఎట్లా వచ్చారు, ఇంతకుముందు వారు చెప్తూ అన్నారు, సత్యం గారు చెప్తూ అన్నారు,
అంటే మహిళామణుల శక్తి కనబడుతోంది. మహిళామణుల శక్తి కనబడితే సరిపోదండి. వీళ్ళు ఉన్నారు, చాలా సంతోషం, వీళ్ళు 3 రోజుల నుండి 4 రోజుల నుండి ఉన్నారు. కానీ ఈ పురుషులు యువకులు ఎవరు అసలు కనబడట్లేదు వీళ్ళ దాంట్లో. అది వాళ్ళని మనం అడగాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలి, వాళ్ళు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన తరంతో ఈ ధర్మం అనేది ఆగిపోకూడదు. ఎప్పుడు మనం అలవాటు చేస్తే అలవాటు అవుతుంది ఏదైనా కూడా. దాన్ని బలవంతంగా రుద్దమని కాదు, మనం చేస్తూ ఉంటే వాళ్ళు రావాలి, వచ్చి చూస్తూ ఉంటే. ఇప్పుడు మనం దూరంగా ఉన్నప్పుడు అది ఏంటో అనిపిస్తూ ఉంటుంది. మనం డెప్త్కి వెళ్తున్నా కొద్దీ దాని విషయం ఏంటి అనేది తెలిసే కొద్దీ దాని రుచి మనం మరగగలుగుతాయి. ఇప్పుడు ఒక పంచదార ఉంది, తినేవాడికి ఆ టేస్ట్ తెలుస్తుంది. అది ఎట్లా ఉందిరా అంటే తీపిగా ఉందనే చెప్పగలుగుతాడు, కానీ దాని మాధుర్యాన్ని వాడు వివరించలేడు. ఆ మాధుర్యం తెలియాలి అంటే తిని చూడాలి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క మహిమ తెలియాలి అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసి చూడాలి. దూరం నుండి ఎక్కడో కూర్చొని చూస్తే అది తెలిసేది కాదు. అందుకని రేపటి నుండి ఎల్లుండి నుండి వాళ్ళు కూడా అందరినీ తీసుకొని వస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్నటి నుండి నేను చెప్దాం అనుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే యువకులు అందరూ ఖచ్చితంగా దీంట్లో ఉండాలి. మన ధర్మం అనేది ఖచ్చితంగా పిల్లలకి తెలియాలి, మనతో ఆగిపోకూడదు. ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అందరికీ మనం తెలియపరుస్తూ ఇచ్చేస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడడం అంటే ధర్మాన్ని మనం చూస్తూ కాపాడాలి అనుకోవడం కాదు, మనం ఆచరిస్తే అది రక్షించబడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అనే దానికి ఉదాహరణ ఏమిటి అంటే మనం ఆచరించడం వల్ల అది రక్షించబడుతుంది. మనం ఆచరిస్తూ ఉండాలి. ఇట్లా అందరూ ఈ అమ్మవారి యొక్క పూజని ఇప్పుడు చెప్పినటువంటి విధానంలో మీరు చేసుకుంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో పోల్చి చెప్పడం జరిగింది. ఈ పోలికలు కరెక్ట్ గా ఉండకపోవచ్చు మేబీ, కాకపోతే అందరికి అర్థం కావడం కోసమని ఇట్లా చిన్న పోలికలు చేస్తూ చెప్పడం జరిగింది. దానికి ఉన్నటువంటి ఉదాహరణలు వేరు. కాబట్టి ఆ అమ్మవారిని అయ్యవారిని ఎవరికి పూజ చేసినా అట్లా ధ్యానం చేస్తూ మనం అనుకున్నటువంటి ఈ 16 ఉపచారాలతో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లాగైనా పూజ చేసుకునేటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ పూజని మనసులో ఉంచుకొని రోజు ఈ పూజను చేసుకుంటారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి ఈ పూజ గురించి చెప్పాల్సి వచ్చింది. అట్లాగే రేపు జగద్గురువులు సాయంత్రం ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్య గమనిక అందరికీ ఏమిటి అంటే మనం అందరము ఇప్పుడు ఉదయం చెప్పుకున్నట్టుగా స్వీయ నియంత్రణతో, ఏమిటంటే అక్కడ మనం చెప్పకూడదు, మైక్లో చెప్పేటువంటి మాటలు కాదు, కానీ అరుచుకుంటూ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉండడం, మనం గొడవ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఉండాలని అందరి